హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి శారీతో ఫ్లోర్ టచ్ టాపు ఎలా కుట్టాలనేది ఈరోజు వీడియోలో కటింగ్ నేను మీకు చేసి చూపిస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ అయితే శారీలోన బ్లౌజ్ సపరేట్ చేసేదండి. ఇప్పుడు శారీని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. చేసుకొని పైనుంచి నడుము ఎంత ఉంటుందా లూజు దానికి తగ్గట్టుగా పైనుంచి కొలత తీసుకొని అక్కడ నుంచి డౌను మన టాప్ హైట్ ఎంత ఉంది అన్నది చూసి అక్కడ నుంచి కింద వరకు హైట్ని మార్క్ చేసుకోవాలి. చూడండి, రౌండ్గా హైట్ మొత్తం అంబ్రెల్లా షేప్లో మార్క్ చేసుకోండి. ఇది అంబ్రెల్లా టాప్ అండి, అంబ్రెల్లా కట్ ఫ్లోర్ టచ్ టాప్. ఇది మొత్తం అంబ్రెల్లా షేప్లో మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇవ్వండి, బాగా వచ్చింది కదండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ ఫోర్ ఫోల్డింగ్స్ ఉంది కదండి. ఇప్పుడు దాన్ని 3 ఫోల్డింగ్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు లైనింగ్ని ఎస్టీస్ అలానే 4 ఫోల్డింగ్స్ 2 ఫోల్డ్ చేసేసుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని పైన నడుము మెజర్మెంట్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి డౌన్కి మనము టాప్ కన్నాను మనం ఒక 3 ఇంచెస్ షార్ట్లో తీసుకోవాలి లైనింగ్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాప్ వచ్చేసి 30 ఉందనుకోండి, మనం 27 తీసుకోవాలండి లోపల లైనింగ్ అనేది. లైనింగ్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టాప్ అనేది పై టాప్ తీసుకోవాలండి. టాప్ కింద ఇంతవరకు జస్ట్ కింద నుంచి హైటు కట్ చేసాము. ఇప్పుడు పై టాపు మెజర్మెంట్ మీకు చూపిస్తాను ఎలా కటింగ్ చేయాలనేది. 4 ఫోల్డింగ్స్ తీసుకొని హైట్ మనం టాప్ హైట్ ఎంత ఉంది పైది అనేది చూసుకోవాలి. టాప్ హైట్ వచ్చేసండి 11.5 ఉంది. అక్కడ నుంచి షోల్డర్ వచ్చేసి 5 పెట్టుకొని భుజం వచ్చేసి ఫ్రంట్ నెక్కి వచ్చేసి 2 పెట్టేసి భుజం వచ్చేసి 3 పెట్టుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 3, చంక్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకొని దానికి రౌండ్ చేసుకోవాలి. ఇంకి 1.5 ఇంచి ఆ స్క్వేర్లోంచి 1.5 ఇంచి లోపలికి మార్క్ చేసుకొని హ్యాండ్ చంక రౌండ్ తీసుకోవాలి. బాడీ మెజర్మెంట్ మనకి ఎంత ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. టోటలీ ఒకవైపు 2 ఇంచెస్ అంటే టోటలీ 8 ఇంచెస్ కట్ చేసి ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. టైట్ కావాలన్నా లూజ్ కావాలన్నా చేసుకోవచ్చు. టైట్ అయిపోయిందనుకో లూజ్కి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చిన్న హోల్ పెడుతుందండి. ఇంక 3 పాయింట్స్ మార్క్ చేసుకొని చిన్న హోల్ తీసుకోవాలి. దాన్ని హోల్ షేప్లో కట్ చేసుకోండి. పైన ఓపెన్ చేసుకొని బటన్ పెట్టుకోవచ్చు అండి. బటన్ పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ చంక్ వచ్చేసి కొంచెం లోతుగా ఉండాలి కదండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా లోతుగా కట్ చేసుకోవాలి. దానికి చిన్న డాట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ అని తెలుస్తుందండి. ఇప్పుడు పై టాప్ కట్ చేసుకోవడానికి సారీ క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఆ లైనింగ్ మెజర్మెంట్ పెట్టేసి యాజ్టీస్గా అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవడమేని. 4 ఫోల్డింగ్స్ వస్తాయండి.
చూసారా 2 క్లాత్స్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు హ్యాండ్ తీసుకుందామండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 5, కింద హైట్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని హ్యాండ్ సేఫ్ కట్ చేసుకొని కొంచెం ఫ్రంట్ వైపు కొంచెం లోతుగా ఉంటుంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని దానికి చిన్న డాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ వైపు వచ్చి హ్యాండ్కి చిన్న డాట్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఫ్రంట్ బ్యాక్ వేరియేషన్ తెలుస్తుంది. మిడిల్లో చిన్న డాట్ పెట్టుకొని